Hello everyone, welcome to Cloud Pathshala. This is Abhishek. ఇవాళ డే 10 ఆఫ్ ది ఎస్ఆర్ఈ కోర్స్. లాస్ట్ క్లాస్ లో మనం ప్రైవేట్ EC2 ఇన్స్టెన్సెస్ అనేవి ఇంటర్నెట్ కి కనెక్ట్ అవ్వాలనుకుంటే వాటికి నాట్ గేట్వే అనేది రిక్వైర్మెంట్ ఉంది అని తెలుసుకున్నాం, రైట్? సో వీ యాక్చువల్లీ ఫిగర్డ్ అవుట్ దట్ ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్, ఒక ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్ కనుక ఇంటర్నెట్ కి కనెక్ట్ అవ్వాలనుకుంటే అది రౌట్ టేబుల్ కి సంప్రదించాలి. ఆ రౌట్ టేబుల్లో IGW అనే రౌట్ ఇంటర్నెట్ కి డిఫైన్ చేస్తే అది పబ్లిక్ రౌట్ టేబుల్ అయిపోతుంది. సో అందుకోసం ఇంటర్నెట్ గేట్వే డిఫైన్ చేయకుండా మనం నాట్ గేట్వే అనే కాన్సెప్ట్ ని డిఫైన్ చేయాలి. సో ఇంకొక మనం విషయం మాట్లాడుకుంది ఏంటంటే ఈ నాట్ గేట్వే అనేది ఎప్పుడు పబ్లిక్ సబ్నెట్ లోనే మనం క్రియేట్ చేయాలి. నాట్ గేట్వేని ప్రైవేట్ సబ్నెట్ లో గాని మనం క్రియేట్ చేస్తే అది ఒక లూప్ లో వెళ్ళిపోతుంది. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద లూప్ and then we will try to create the NAT gateway and see how it works. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది మన VPC. 2 సబ్నెట్స్ అనేది డ్రా చేస్తాను. దిస్ ఈస్ ది పబ్లిక్ సబ్నెట్, దిస్ ఈస్ ది ప్రైవేట్ సబ్నెట్. ఈ ప్రైవేట్ సబ్నెట్ వచ్చి ఈ రౌట్ టేబుల్ కి కాంటాక్ట్ లో ఉంటుంది, ఈ పబ్లిక్ సబ్నెట్ వచ్చి ఈ రౌట్ టేబుల్ కి కాంటాక్ట్ లో ఉంటుంది. ఫర్ సపోజ్ 0.0.0/0, this is EGW, so this is public subnet. అదే ప్రైవేట్ రౌట్ టేబుల్ అనేది ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది మనం రౌట్ టేబుల్ నాట్ గేట్వే ద్వారా ఇస్తాం. సో వీ ఆల్రెడీ నో దట్ ఇట్ ఇస్ గివెన్ బై నాట్ గేట్వే. కానీ నాట్ గేట్వే అనేది ఎక్కడ క్రియేట్ చేస్తే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో మనం చూసుకుందాం. ఫర్ సపోజ్ నేను నాట్ గేట్వే అనేది ప్రైవేట్ సబ్నెట్ లోనే క్రియేట్ చేశాను అనుకోండి, ఇది నాట్ గేట్వే అనుకోండి. Let's say I created the NAT gateway in the private subnet and this is my EC2 instance. So EC2 instance ఏం చేస్తుంది, ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఇట్ విల్ గో టు ది రౌట్ టేబుల్. రౌట్ టేబుల్ కి వెళ్ళి రౌట్ టేబుల్ ఏమంటుంది, గో టు ది నాట్. సో కనెక్షన్ వచ్చి తిన్నగా నాట్ గేట్వే దగ్గరికి వెళ్తుంది. నాట్ గేట్వే మళ్ళీ దానికి దారి తెలియదు కదా ఇంటర్నెట్ కి. సో ఏం చేస్తుంది, నాట్ గేట్వే అగైన్ విల్ కమ్ టు ది రౌట్ టేబుల్. రౌట్ టేబుల్ కి వచ్చి ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతుంది. రౌట్ టేబుల్ ఏమంటుంది, గో టు ది నాట్ గేట్వే అగైన్. సో మళ్ళీ రిక్వెస్ట్ నాట్ గేట్వేకే వెళ్తుంది. నెక్స్ట్ మళ్ళీ కిందకి దీనికి వస్తుంది. మళ్ళీ ఎలాగ ఒక లూప్ లో అనేది అలా జరుగుతూనే ఉంటది. సో అందుకోసం మనం ఏం చేయాలంటే whenever you are creating the VPC or whenever you're creating the NAT gateway, always make sure NAT gateway should be in the public subnet only. Public subnet only. Okay, this is IGW. సో ఇక్కడ మన రౌట్ టేబుల్ అనేది this is one route table, this is another route table. ఇది ఇంకొక రౌట్ టేబుల్. ఈ రౌట్ టేబుల్ పబ్లిక్ కాబట్టి ఇక్కడ 0.0.0.0/0 అనేది IGW ద్వారా ఉంటుంది. అదే ఇక్కడ 0.0.0.0 అనేది నాట్ గేట్వే ద్వారా ఉంటుంది. అదే నాట్ గేట్వే అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసాం అనుకోండి, దిస్ ఇస్ పబ్లిక్ సబ్నెట్. నాట్ గేట్వే అనేది పబ్లిక్ సబ్నెట్ లో క్రియేట్ చేసి ఇది మన EC2 ఇన్స్టెన్స్ అనుకోండి. సో వాట్ విల్ ఫస్ట్ హ్యాపెన్, EC2 ఇన్స్టెన్స్ వాస్ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలనుకుంటే ఇట్ విల్ ఫస్ట్ గో టు ది రౌట్ టేబుల్. ఈ రౌట్ టేబుల్ ఏం చెప్తుంది, ఈ ప్రైవేట్ రౌట్ టేబుల్ ఏం చెప్తుంది, నాట్ గేట్వే దగ్గరికి వెళ్ళండి అని చెప్తుంది. నాట్ గేట్వే ఎక్కడ ఉంది, పబ్లిక్ సబ్నెట్ లో ఉంది. So the connection will then go to NAT gateway. Obviously there are a lot of ఇక్కడ మనకి NACL యొక్క ఫైర్వాల్స్ ఉన్నాయి. సో ద ఫైర్వాల్స్ ఆర్ స్టిల్ దేర్. సో ఈ రెండు ఫైర్వాల్ దాటి ఇక్కడికి వెళ్తుంది. ఈసారి ఏమవుతుంది, నాట్ గేట్వే ఈసారి పబ్లిక్ సబ్నెట్ లో ఉంది కాబట్టి నాట్ గేట్వే మళ్ళీ ఈ రౌట్ టేబుల్ వెళ్ళి ఇట్ విల్ ట్రై టు డూ ది ఎంక్వైరీ. ఐ వాంట్ టు గో టు ది ఇంటర్నెట్, నేను ఎలా వెళ్ళాలి? The public route table says go to IGW. This time this says go to IGW. IGW ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. So the traffic will then go to IGW. The traffic will then go to IGW and outside. అలానే రిటర్న్ కూడా వస్తుంది. So this is how the traffic is flowing. అదే మీరు NAT గేట్వే అనేది ప్రైవేట్ సపరేట్ లో కానీ క్రియేట్ చేసినట్టుకుంటే అది వర్క్ అవ్వదు, చెయ్యదు.
రైట్. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. సో ఇప్పుడు మనం NAT గేట్వే యొక్క క్రియేషన్ ప్రాసెస్ అనేది లెట్స్ సీ. సో I'll log into the AWS console. AWS console లోకి లాగిన్ అవుతాను and I would go into our region. Hyderabad region కి switch చేసి we'll go into the VPC section. So let's open the VPC section and from North Virginia region let's go to Hyderabad region. Hyderabad region లో ఉన్న VPC చూసినట్టుంటే మనం ఇప్పుడు బ్యాచ్ కి యూజ్ చేస్తున్న VPC అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. NAT గేట్వేస్ తో డీల్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా 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 జాగ్రత్త, ఎందుకంటే NAT గేట్వేస్ ఆర్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్. NAT గేట్వేస్ ఆర్ ఎక్స్పెన్సివ్. మీ NAT గేట్వేస్ డెమో నేర్చుకున్న వెంటనే మీ రిక్వైర్మెంట్ బట్టి NAT గేట్వేని డిలీట్ చేసేయండి. ఇన్ కేస్ యూ డోంట్ వాంట్ NAT గేట్వే, అలాంటప్పుడు NAT గేట్వేని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఎంత తొందరగా అయితే అంత తొందరగా డిలీట్ చేసేయండి. బికాస్ NAT గేట్వేస్ ఆర్ బిట్ ఎక్స్పెన్సివ్. లేదు నాకు మంత్ కి ₹1000 AWS బిల్ వచ్చినా పర్వాలేదంటే ఎస్ యూ కెన్ యూజ్ ది NAT గేట్వే. అంత కంగారు పడి మీరు డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ యువర్ AWS బిల్ టు బి ₹20, ₹30, ₹60, ₹200 లోపల ఉండాలి అనుకుంటే పర్ మంత్ బిల్, మేక్ షూర్ దట్ యూర్ డిలీటింగ్ ద NAT గేట్వే యాజ్ సూన్ యాజ్ యూ ఫినిష్ ప్రాక్టీసింగ్ ఇట్. సో NAT గేట్వే అనేది మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో NAT గేట్వేస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అగైన్ మీకు అది దొరకకపోతే ఆల్వేస్ డూ కంట్రోల్ F సో దట్ యు గెట్ NAT గేట్వేస్. ఇక్కడ మన AWS అకౌంట్ లో మన దగ్గర NAT గేట్వే అనేది లేదు. సో నేను క్రియేట్ NAT గేట్వే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ NAT గేట్వే కి పేరు రాస్తాను. సో NAT గేట్వే అనేది క్రియేట్ చేశాను. ఇక్కడ యాజ్ ఐ టోల్డ్ యూ మనం NAT గేట్వే అనేది పబ్లిక్ సబ్నెట్ లోనే క్రియేట్ చేయాలి. సో NAT గేట్వేని పబ్లిక్ సబ్నెట్ 2A లో పెట్టాను. సో మీకు కానీ హై అవైలబిలిటీ కావాలంటే మీరు 2 NAT గేట్వేస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ డెమో పర్పస్ కోసం నేను ఓన్లీ ఒక NAT గేట్వే అనేది క్రియేట్ చేస్తాను పబ్లిక్ సబ్నెట్ 2A కి. కనెక్టివిటీ టైప్ పబ్లిక్, ఐ వాంట్ NAT గేట్వే ఫర్ పబ్లిక్ కనెక్టివిటీ. ఇక్కడ ఎలాస్టిక్ ఐపీ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. ప్రస్తుతానికి అలోకేట్ ఎలాస్టిక్ ఐపీ చేసి లెట్స్ ట్రై టు కంప్లీట్ ది ప్రాసెస్ ఆఫ్ NAT గేట్వే. తర్వాత EC2 ఇన్స్టెన్సెస్ యొక్క ఎగ్జాంపుల్ తీసుకొని ఎలాస్టిక్ ఐపీ అంటే ఏంటో అనేది తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఎలాస్టిక్ ఐపీ అనేది అసైన్ చేశాను. ఇక్కడ క్రియేట్ NAT గేట్వే అని సెలెక్ట్ చేశాను. క్రియేట్ NAT గేట్వే చేసిన వెంటనే మీకు ఇక్కడ స్టేట్ అనేది పెండింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు NAT గేట్వే అనేది ఎక్కడ యాడ్ చేస్తారు? ప్రైవేట్ రౌట్ టేబుల్ లో రౌట్ కింద యాడ్ చేయాలి. సో మనం రౌట్ టేబుల్స్ కి వెళ్తాం. రౌట్ టేబుల్స్ లో మనం ప్రైవేట్ రౌట్ టేబుల్ కి వెళ్ళి ఇక్కడ మన రౌట్స్ లో ఎడిట్ రౌట్స్ చేసి యాడ్ రౌట్ చేయాలి. యాడ్ రౌట్ దేనికి చేస్తాం? 0.0.0/0. ఇక్కడ మనం NAT గేట్వేని సెలెక్ట్ చేస్తాం. NAT గేట్వే సెలెక్ట్ చేసిన తర్వాత మీరు సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకున్న వెంటనే ఏమవుతుంది? NAT గేట్వే అనేది పనిచేస్తుంది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ పనిచేస్తుందా లేదా అని చెక్ చేయడం కోసం మనం EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ EC2 ఇన్స్టెన్స్ మనం ఎక్కడ క్రియేట్ చేస్తాం? ఒక పబ్లిక్ సబ్నెట్ లో క్రియేట్ చేస్తాం. ఎందుకంటే ఆ EC2 ఇన్స్టెన్స్ ని మనం ఒక జంప్ సర్వర్ లాగా యూజ్ చేస్తాం. సో జంప్ సర్వర్ లాగా దాన్ని యూజ్ చేస్తాం. అమెజాన్ లినక్స్ మెషిన్ యూజ్ చేసి T3 మైక్రో అంటే మనకి 1 CPU, 2 CPUs and 1 GB of RAM చాలా ఈజ్ ఇనఫ్. AP South 2 అనే కీ యూజ్ చేద్దాం. దిస్ ఈస్ పబ్లిక్ సబ్నెట్ 2B. ఓకే, నేను లాంచ్ చేశాను. రైట్, EC2 ఇన్స్టెన్స్ అనేది లాంచ్ చేశాను. నెక్స్ట్ EC2 ఇన్స్టెన్స్ అనేది ఎక్కడ లాంచ్ చేస్తాను? ఇంకొక ప్రైవేట్ సబ్నెట్ లో లాంచ్ చేస్తాను. సో ఐ విల్ గో ఫర్ 2024 ప్రైవేట్ లినక్స్ సర్వర్. అమెజాన్ మెషిన్ ఇమేజ్ యూజ్ చేస్తాను. దిస్ టైమ్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ కీపేర్ 2024 AP South 2 అనే కీపేర్. ఇక్కడ పబ్లిక్ సబ్నెట్ 2B కాకుండా ప్రైవేట్ సబ్నెట్ 2B అనేది తీసుకుంటున్నాను. రైట్, ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ అనేది బై డిఫాల్ట్ డిసేబుల్ లో ఉంది. ఇక్కడ మీరు చూసినట్టుకుంటే ఆటోమేటిక్ గా ఒక సెక్యూరిటీ గ్రూప్ అనేది క్రియేట్ అయిపోతుంది. అదే మీ లాంచ్ విజార్డ్ 12. సో మీరు ఇక్కడ కావాలంటే SSH
ప్రైవేట్ సర్వర్ అని SSH అనే ఒక సెక్యూరిటీ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. SG ఫర్ సెక్యూరిటీ గ్రూప్. మీకు కావాలంటే ఇదే పేరుని మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ లో కూడా పెట్టుకోవచ్చు. కరెంట్లీ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ SSH ట్రాఫిక్ అనేది ఎనేబుల్ చేసాం. సో ఇప్పుడు నేను లాంచ్ ఇన్స్టెన్స్ చేస్తాను. రైట్, లాంచ్ ఇన్స్టెన్స్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ చూసినట్టుంటే ఇది మన ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్, ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న సర్వర్. చాలా మంది అడగొచ్చు, ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న సర్వర్ కి సెక్యూరిటీ గ్రూప్ రూల్ లో 0.0.0 ఇచ్చాము, ఇది కరెక్టా కాదా? మీకు కానీ సెక్యూరిటీ రిస్క్ అనిపిస్తే ఈ సెక్యూరిటీ గ్రూప్ రూల్ 10.0.0 తీసేసి మన VPC యొక్క CIDR ని పెట్టుకోవచ్చు. దట్ ఈస్ 10.24.0.0.0/16 రూల్ అనేది సేవ్ చేసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, మన VPC నుంచి ఒరిజినేట్ అయిన ప్రతి SSH కనెక్షన్ అనేది ఈ సెక్యూరిటీ గ్రూప్ అలౌ చేస్తుంది. సో అందరికి ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ. సో సెక్యూరిటీ వైజ్ కూడా పెద్ద ఇష్యూస్ ఉండవు అండ్ మనం లినక్స్ ఇన్స్టెన్స్ కూడా పబ్లిక్ సర్వర్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. సో దిస్ ఇస్ పబ్లిక్ IP. ఈ పబ్లిక్ IP యూజ్ చేసుకొని మనం ఇప్పుడు లినక్స్ సర్వర్ మీద SSH చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తాను, CD మన SSH కీస్ ఏ ఫోల్డర్లో అయితే ఉన్నాయో ఆ ఫోల్డర్కి SSH చేయాలి, CD చేయాలి, చేంజ్ డైరెక్టరీ, తర్వాత SSH -i. సో 2024 మంది AP South 2 కదా, అండ్ ఆఫ్టర్ దట్ EC2 -user at IP అడ్రస్ అనేది ఇది ఎంటర్ చేసిన వెంటనే మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీలో ఎలాంటి ఇష్యూస్ ఉండకూడదు, బికాస్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో NECL ఉన్న సెక్యూరిటీ గ్రూప్ ని ఆల్రెడీ ట్యూన్ చేస్తాం. సో వీ షుడ్ బి ఏబుల్ టు కనెక్ట్ టు ది పబ్లిక్ సర్వర్. జంప్ సర్వర్ కి కనెక్టివిటీకి ఎలాంటి ఇష్యూస్ రాకూడదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ సర్వర్ నుంచి ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకుందాం. ఇంటర్నెట్ అయితే కనెక్ట్ అవుతున్నట్టుగానే ఉంది. ఒకసారి curl https google.com అనేది కూడా ఎంటర్ చేసి చూద్దాం. google.com కూడా పనిచేస్తుంది, చాలా 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 బాగుంది. ఆ తర్వాత మనం ఏం చేస్తాం, SCP కమాండ్ యూజ్ చేసి కీ పేరుని కాపీ చేసుకోవాలి. మీకు గుర్తున్నట్టుకుంటే SCP కమాండ్ యూజ్ చేసి కీ పేరుని కాపీ చేసుకోవాలి. cd key SCP కమాండ్ యూజ్ SCP -i same 2024 AP South 2, again same 2024 AP South 2 అనే ఫైల్ ని EC2-user @ సర్వర్ యొక్క IP అడ్రస్ 98.something యొక్క టెంప్ ఫోల్డర్ లో ప్లేస్ చేస్తాను. సో ఈ సర్వర్ యొక్క టెంప్ ఫోల్డర్ లో మీరు చూసినట్టుకుంటే ls-l చేస్తే మీకు మీ PEM కీ అనేది వచ్చేస్తుంది. ఈ PEM కీకి పర్మిషన్స్ 400. మీరు పర్మిషన్స్ దీనికి చేంజ్ చేసుకోవాలి. ls-l చేస్తే పర్మిషన్స్ అనేవి 400 రీడ్ ఓన్లీ అయిపోయాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు EC2-user @ ప్రైవేట్ సర్వర్ కి కనెక్ట్ అవ్వాలి. ప్రైవేట్ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే దాని IP అడ్రస్ మనకు తెలియాలి కదా. సో దిస్ ఇస్ ది IP అడ్రస్ -i 2024 PEM key. ఇది కూడా కనెక్టివిటీ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో వర్కింగ్. ఎందుకంటే ఈ ట్రబుల్ షూటింగ్ కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో చేసాము. సో వీ హ్యావ్ ఆల్రెడీ ఫిక్స్డ్ ఆల్ ది సెక్యూరిటీ గ్రూప్ అండ్ NACL రిలేటెడ్ ఇష్యూస్ అన్ని ఫిక్స్ అయిపోయాయి. ఇప్పుడు ఈ సర్వర్ లో నేను sudo రూట్ యూజర్ కింద మారి క్లియర్ స్క్రీన్ చేస్తాను. curl https google.com అని టైప్ చేస్తే ఇది మనకి పని చేయడం లేదు. మీరు కానీ చూసినట్టుకుంటే దిస్ ఇస్ నాట్ వర్కింగ్, ప్రస్తుతానికి పని చేయట్లేదు. ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ద్వారా లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వేర్ ఇట్ ఇస్ ఫెయిలింగ్ అండ్ దాని పరంగా మనం గ్రూప్స్ రూల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మన VPC ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ 10.24.0.0/16. ఇది మన IGW. ఇందాక గీసినట్టు ప్రైవేట్ సబ్నెట్ అనేది ఇటు గీస్తాను, బికాస్ దిస్ ఇస్ ఎట్ ది కార్నర్. పబ్లిక్ సబ్నెట్ అనేది నేను ఇక్కడ డ్రా చేస్తాను. రైట్, సో మనకి మన EC2 ఇన్స్టెన్స్ అనేది ఇక్కడ ఉంది. ప్రైవేట్ సబ్నెట్ చుట్టూ ఒక NACL ఉంది అండ్
పబ్లిక్ సబ్నెట్ చుట్టూ కూడా ఇంకొక NaCl అనేది ఉంది. మీ NAT గేట్వే అనేది ఇక్కడ ఉంది, రైట్? అండ్ ఈ ప్రైవేట్ సబ్నెట్ వచ్చి ఒక రౌట్ టేబుల్ కి కనెక్ట్ అయింది, పబ్లిక్ సబ్నెట్ వచ్చి ఇంకొక రౌట్ టేబుల్ కి కనెక్ట్ అయింది. ఇది పబ్లిక్ రౌట్ టేబుల్ 0.0.0/0 అనేది IGW ద్వారా ఇక్కడ డిఫైన్ అయింది. అదే మీరు ఇక్కడ చూసినట్టయితే 0.0.0.0/0 అనేది NAT గేట్వే ద్వారా ఇక్కడ డిఫైన్ అయింది, రైట్? సో ఈ డెఫినేషన్స్ ఎలా ఉన్నాయి ఈ రెండింటికి. సో ఇప్పుడు మనం ఏం చేసాం, మన ల్యాప్టాప్ తో ఎక్కడో ఇంటర్నెట్ లో ఉన్న మన ల్యాప్టాప్ తో ఇక్కడ ఒక EC2 ఇన్స్టెన్స్ ఉంది, EC2 ఇది మీ NAT గేట్వే, ఇది మీ NAT గేట్వే. సో ఎక్కడో ఉన్న మన ల్యాప్టాప్ తో ఈ EC2 ఇన్స్టెన్స్ కి మనం ఆల్రెడీ కనెక్ట్ అయిపోయాం. ఈ EC2 ఇన్స్టెన్స్ నుంచి ఈ సర్వర్ కి ఆల్రెడీ కనెక్ట్ అయిపోయాం. సో ఆ కనెక్టివిటీ అనేది ఆల్రెడీ వర్క్ చేస్తుంది. దాని ఆర్కిటెక్చర్ ట్రబుల్ షూటింగ్ డయాగ్రామ్ అనేది ఇక్కడ ఉంది, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ ఈ సర్వర్ నుంచి, ఈ ప్రైవేట్ IP ఉన్న సర్వర్ నుంచి వీఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ టు ది ఇంటర్నెట్ అంటే NAT గేట్వే. సో ఇక్కడ నుంచి ఇలాగా NAT గేట్వేకి వెళ్ళాలి, రైట్? సో ఫస్ట్ ఈ కనెక్షన్ అసలు ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఈ కనెక్షన్ అసలు ఉందా లేదా, ఈజ్ ఇట్ అలౌడ్ ఆర్ నాట్ అలౌడ్, సో అది మనం చూసుకోవాలి. సో ఫస్ట్ దీని చుట్టూ కూడా ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా, సెక్యూరిటీ గ్రూప్ అనేది EC2 ఇన్స్టెన్స్ చుట్టూ ఉంటుంది. ఇక్కడ లక్కీలీ మనకి ఏంటి, అవుట్ బౌండ్ అనేది ఆటోమేటిక్లీ అలౌడ్ టు ది ఇంటర్నెట్. సో ఇక్కడ మనం ఏమి చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి సబ్నెట్ కి ఫైర్ వాల్ ఏంటి, NaCl యొక్క అవుట్ బౌండ్ ట్రాఫిక్ అంటే అవుట్ బౌండ్ ట్రాఫిక్ ని మనం చెక్ చేయాలి. అవుట్ బౌండ్ ట్రాఫిక్ ని ఏం చెక్ చేయాలి, సో అది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం యూస్ చేస్తున్న కమాండ్ ఏంటి, కర్ల్ https google.com. https అంటే ఏ పోర్ట్ నంబర్, 443. సో బేసికలీ అవుట్ బౌండ్ ట్రాఫిక్ అనేది ఏ పోర్ట్ లో జరుగుతుంది, 443 అనేది అవుట్ బౌండ్ ట్రాఫిక్. దేనికి అవుట్ బౌండ్ ట్రాఫిక్, ప్రైవేట్ సబ్నెట్ యొక్క అవుట్ బౌండ్ ట్రాఫిక్ వచ్చి 443. సో మనం ఇక్కడ ప్రైవేట్ సబ్నెట్ కి వెళ్ళి, VPC యొక్క ప్రైవేట్ సబ్నెట్ కి వెళ్ళి, ఆ ప్రైవేట్ సబ్నెట్ కి అసోసియేట్ అయిన NaCl, ప్రైవేట్ సబ్నెట్ కి ఒక NaCl అసోసియేషన్ ఉంటుంది కదా, ఈ NaCl ని ఓపెన్ చేద్దాం. దిస్ ఇస్ ది ప్రైవేట్ NaCl. ప్రైవేట్ NaCl ఓపెన్ చేసిన వెంటనే అవుట్ బౌండ్ ట్రాఫిక్ 443 అలౌ చేస్తున్నామా, లేదు. మనం ఎక్కడికి అలౌ చేయాలి, దట్ ఈస్ అనదర్ క్వశ్చన్. మనం ఇంటర్నెట్ కి రీచ్ అవుతున్నాం కాబట్టి వీ హ్యావ్ టు ఎనేబుల్ ద ట్రాఫిక్ టు ది ఎంటైర్ ఇంటర్నెట్ ఓన్లీ. 443 అనేది ఎంటైర్ ఇంటర్నెట్ కే ఓపెన్ చేయాలి మీరు, రైట్? సో యాజ్ సూన్ యాజ్ అలౌ చేస్తాము, సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మీరు అలౌ చేసిన వెంటనే ట్రాఫిక్ అనేది రౌట్ టేబుల్ దగ్గరికి వెళ్ళి, రౌట్ టేబుల్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏంటి, NAT ఇన్బౌండ్ ట్రాఫిక్ ఆఫ్ పబ్లిక్ సబ్నెట్. ఇన్బౌండ్ పబ్లిక్ సబ్నెట్ అనేది ఏం చేస్తుంది, ట్రాఫిక్ అలౌ చేస్తుందా లేదా. సో మళ్ళీ NaCls కి వెళ్తాం, NaCls కి వెళ్ళి పబ్లిక్ సబ్నెట్ యొక్క ఇన్బౌండ్ 443 ని అలౌ చేస్తుందా లేదా చెక్ చేద్దాం. సో 443 ని అలౌ చేయట్లేదు. ఈసారి నేను 443 డైరెక్ట్ గా మనం కావాలంటే మీరు ఇక్కడ 500 రూల్ చేసి దీన్ని HTTPS అలౌ ఫ్రమ్ ది ఎంటైర్ ఇంటర్నెట్ కూడా చేయొచ్చు. లేదు, బట్ మనకున్న రిక్వైర్మెంట్ కి ఎంటైర్ ఇంటర్నెట్ నుంచి అలౌ చేయాల్సిన అవసరం లేదు కదా, ఓన్లీ విత్ ఇన్ ద VPC అలౌ చేస్తే సరిపోతుంది కదా. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే HTTPS ని ఓన్లీ ఫ్రమ్ విత్ ఇన్ ద VPC 10.24.0.0/16 అనే CIDR కి ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీరు ఇన్బౌండ్ రూల్ అనేది అలౌ చేశారు. ఇన్బౌండ్ రూల్ అలౌ చేసిన తర్వాత NaCl కూడా ఒక IP అడ్రస్ ఉంది. మేబీ NAT గేట్వే కూడా ఒక IP అడ్రస్ వచ్చింది కాబట్టి మేబీ NAT గేట్వేకి సెక్యూరిటీ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయనేది కన్ఫర్మ్ చేసుకుంటాం. మీరు ఇక్కడ చూసినట్టుంటే NAT గేట్వే is not going to have any security groups. NAT గేట్వేకి సెక్యూరిటీ గ్రూప్ అనేది అసైన్ అవ్వవు. There is no security group to the NAT గేట్వే. వెరీ గుడ్. సో NAT గేట్వే వర్క్ కనెక్షన్ వెళ్ళిపోయింది. NAT గేట్వే వర్క్ కనెక్షన్ వెళ్ళింది. NAT గేట్వే ఇంటర్నెట్ కి
ఆబ్వియస్ గా పబ్లిక్ సబ్నెట్ నుంచి ఇంటర్నెట్ కి పని చేస్తుంది కదా, మనం ఆల్రెడీ పబ్లిక్ సర్వర్ నుంచి గూగుల్ కి కాల్ చేసి చూసాం, ఇట్ వాస్ ఆల్రెడీ వర్కింగ్. సో ఇక్కడ నుంచి ఇంటర్నెట్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అది మనకు తెలుసు. కానీ రెస్పాన్స్ అనేది మీకు మళ్ళీ నాట్ గేట్వేకి వస్తుంది కదా. సో ఒకసారి చూసుకుందాం, నాట్ గేట్వే నుంచి ఇంటర్నెట్ కి అంటే IGW కి ట్రాఫిక్ వెళ్ళాలి. సో అగైన్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి? దిస్ అవుట్ బౌండ్ ఆఫ్ పబ్లిక్ NACL. పబ్లిక్ NACL యొక్క అవుట్ బౌండ్ చూసుకుంటే మనం పబ్లిక్ NACL యొక్క అవుట్ బౌండ్ అనేది చూసుకుంటే 443 అనేది ఆల్రెడీ అలౌ చేసాము. ఎక్సలెంట్. రిక్వెస్ట్ ఆన్ పేపర్ అట్లీస్ట్ షుడ్ రీచ్ టు ది ఇంటర్నెట్. అక్కడి నుంచి రెస్పాన్స్ వస్తుంది. రెస్పాన్స్ అనేది ఫస్ట్ నాట్ గేట్వేకి వస్తుంది. అంటే ఫస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏంటి? ఇన్బౌండ్ ఆఫ్ పబ్లిక్ NACL. ఇన్బౌండ్ ఆఫ్ పబ్లిక్ NACL. ఇన్బౌండ్ ఆఫ్ పబ్లిక్ NACL రెస్పాన్స్ మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఏంటంటే, రెస్పాన్స్ వచ్చినప్పుడు మీ పోర్ట్ నంబర్స్ వచ్చి 1024 to 65,535. రెస్పాన్స్ తో డీల్ చేస్తున్నప్పుడు మీ పోర్ట్ నంబర్స్ వచ్చి 1024 to 65,535. సో పబ్లిక్ NACL లో ఇన్బౌండ్ రూల్ అనేది అలౌ చేసామా లేదా? చేసేసాం. ఎఫర్మరల్ పోర్ట్స్ హ్యావ్ బీన్ అలౌడ్, ఆల్రెడీ చేసేసాము. ఎక్సలెంట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ నాట్ గేట్వే నుంచి ఇప్పుడు రెస్పాన్స్ అనేది మళ్ళీ ఈ సర్వర్ కి వెళ్ళాలి. కానీ వెళ్తున్న దారిలో మీకు అగైన్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉన్నాయి. దిస్ టైమ్ ది ఇంటర్సెక్షన్ పాయింట్ ఈస్ అవుట్ బౌండ్ ఆఫ్ పబ్లిక్ NACL. మీరు ఇక్కడ చూసినట్లయితే పబ్లిక్ NACL యొక్క అవుట్ బౌండ్ అనేది ఉంది ఫస్ట్. సెకండ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఇస్ ఇన్బౌండ్ ఆఫ్ ప్రైవేట్ NACL. బట్ ఫస్ట్ పబ్లిక్ NACL యొక్క అవుట్ బౌండ్ చూసుకుందాం. ఎఫామరల్ పోర్ట్ అనేది అలౌ చేశారా లేదా? ఎఫామరల్ పోర్ట్స్ లో ఇక్కడ ఓన్లీ 49,152, అది కూడా పబ్లిక్ ఐపీకి అలౌ చేశారు. సో ఇక్కడ నేనేం చేస్తాను? సో హియర్ వాట్ ఐ డూ ఇస్ రూల్ నెంబర్ 400 కస్టమ్ TCP 1024 to 65,535 నేను విత్ ఇన్ ద VPC 10.24.0.0/16 అనేది ఎనేబుల్ చేశాను, అలౌ చేశాను. సో అవుట్ బౌండ్ ఆఫ్ ఏంటి? పబ్లిక్ NACL యొక్క అవుట్ బౌండ్ ఇది. పబ్లిక్ NACL యొక్క అవుట్ బౌండ్ అనేది విత్ ఇన్ ద VPC ఎనేబుల్ చేశాను. సో ఇక్కడి నుంచి ఆన్ పేపర్ అట్లీస్ట్ ట్రాఫిక్ షుడ్ బి అలౌడ్, అవుట్ బౌండ్ షుడ్ బి అలౌడ్. ఇక్కడ నెక్స్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏంటి? ఇన్బౌండ్ యొక్క ఇన్బౌండ్ దేంది? ప్రైవేట్ NACL యొక్క ఇన్బౌండ్. ప్రైవేట్ NACL యొక్క ఇన్బౌండ్ అంటే ఇది ప్రైవేట్ NACL. ఈ ప్రైవేట్ NACL యొక్క ఇన్బౌండ్ లో మీరు ఏ ట్రాఫిక్ ఎనేబుల్ చేస్తారనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. అగైన్ రెస్పాన్స్ వస్తుంది కాబట్టి యూ హ్యావ్ టు ఎనేబుల్ 1024 to 65,535. కానీ ఇక్కడ మీరు సోర్స్ అనేది 0.0.0.0/0 అనే ఇస్తారు. ఎందుకు? అసలు ఈ సోర్స్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది మనకి? సోర్స్ అనేది ఇదే ఎందుకు ఉండాలి? ఎందుకంటే మీ ఒరిజినల్ రెస్పాన్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? నాట్ గేట్వే నుంచి వచ్చిందా, లేకపోతే ఇంటర్నెట్ నుంచి వచ్చిందా? రైట్, ది ఒరిజినల్ రెస్పాన్స్ ఆఫ్ అవర్ యాక్షన్, ద ఒరిజినల్ రెస్పాన్స్ హెస్ కమ్ ఫ్రమ్ ది ఇంటర్నెట్. ఇంటర్నెట్ లో ఎక్కడో google.com వచ్చి యాక్చువల్ రెస్పాన్స్ అనేది పంపించింది. ఆ రెస్పాన్స్ అనేది ఇంటర్నెట్ నుంచి ఒరిజిన్ అయింది కాబట్టి యూ హ్యావ్ టు అలౌ ద ట్రాఫిక్ టు ఫ్రమ్ ది ఇంటర్నెట్ టు కమ్ ఇన్ సైడ్ దిస్ NACL. అలాంటప్పుడే పనిచేస్తుంది. సో ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫైర్వాల్స్ చూస్తాం కదా. ఆబ్వియస్లీ మన సెక్యూరిటీ గ్రూప్ అనేది స్టేట్ ఫుల్ కాబట్టి ఇక్కడ ఇన్బౌండ్ రూల్ లో మనం ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ సర్వర్ కి కనెక్ట్ అయ్యి, ఎందుకంటే సర్వర్ కనెక్షన్ అనేది పోయింది, cd temp ls-l ఉంది, ssh ec2-user @ IP అడ్రస్, ప్రైవేట్ సర్వర్ యొక్క IP అడ్రస్ కావాలి. సో విల్ గో టు EC2 instances అండ్ ప్రైవేట్ లినక్స్ సర్వర్ యొక్క IP అడ్రస్ ఇచ్చి 10.24.3. something అండ్ -i 2024 సంథింగ్ చేస్తే కనెక్టివిటీ అయింది. ఇట్ ఇస్ కనెక్టింగ్. sudo su. ఇక్కడ నేను ఏం చేస్తాను? అగైన్ క్లియర్ స్క్రీన్ చేసి curl google.com చేస్తే మీకు ఎలా ఇది పనిచేస్తుంది. సో ఇది మీ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్. అండ్ నెట్వర్క్ ఫ్లో.
ఒక ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్ నుంచి మీరు ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలంటే మీకు కావాల్సిన ఏకైక ఆయుధం వచ్చి నాట్ గేట్వే. ఆ నాట్ గేట్వే అనేది ఎప్పుడు పబ్లిక్ సబ్నెట్ లోనే ఉండాలి. ప్లస్ ఈ ప్రైవేట్ సబ్నెట్స్ నుంచి ఈ నాట్ గేట్వేకి కనెక్టివిటీ మీకు ఉండాలంటే మీరు కొన్ని NACL రూల్స్ అనేవి అలౌ చేసుకోవాలి. ఇలాంటివన్నీ మీరు చేసిన తర్వాత ఇట్ షుడ్ డెఫినెట్లీ వర్క్. మీకు తప్పకుండా అది పనిచేస్తుంది. రైట్? దిస్ ఈస్ అబౌట్ నాట్ గేట్వే. సో నేను చెప్పినట్టుగా నాట్ గేట్వే అనేది కొంచెం కాస్ట్లీ అఫేర్ కాబట్టి నేను ఫస్ట్ నాట్ గేట్వేస్ ని డిలీట్ చేసేస్తాను. సో నాట్ గేట్వే అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ మీరు నాట్ గేట్వే డిలీట్ చేసిన వెంటనే ఇక్కడ ఏమవుతుందంటే డిలీట్ నాట్ గేట్వే చేసిన వెంటనే మీకు డిలీట్ అనే కన్ఫర్మేషన్ అడుగుతుంది అండ్ డిలీట్ అయిపోతుంది. కానీ మీ నాట్ గేట్వేకి ఒక పబ్లిక్ ఐపీ అనేది అసైన్ అయింది 18.61.46.143. ఈ ఐపీ అడ్రస్ అనేది ఒక ఎలాస్టిక్ ఐపీ అడ్రస్. దిస్ ఈస్ అన్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్. ఈ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అనేది ఏమవుతుందంటే నాట్ గేట్వే డిలీట్ అయిన తర్వాత కూడా ఆ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అనేది మీ AWS అకౌంట్ లోనే ఉండిపోతుంది. అది డిలీట్ అవ్వదు. ఎలాస్టిక్ ఐపీ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎలాస్టిక్ ఐపీ అడ్రస్. ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి? వెరీ సింపుల్. మీకు ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది మీ AWS అకౌంట్ లో రిజర్వ్ చేసి ఉంచేస్తారు. మీకోసం మీరు యూజ్ చేస్తారని ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది కాన్స్టెంట్ గా మీ AWS అకౌంట్ కి అసైన్ చేస్తారు. దాన్ని ఎలాస్టిక్ ఐపీ అంటారు. అసలు ఈ ఎలాస్టిక్ ఐపీ మనకి ఎందుకు కావాలి? వై డూ వి నీడ్ ది ఎలాస్టిక్ ఐపీ? అసలు ఎలాస్టిక్ ఐపీ మనకు కావాల్సిన అవసరం ఏంటి? సో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూసుకుందాం. సో మనకి ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్ కూడా మనకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నేను ఈ ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్ ని కూడా డిలీట్ చేసేస్తున్నాను, టెర్మినేట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మన దగ్గర ఈ పబ్లిక్ జంప్ సర్వర్ ఏదైతే ఉందో ఈ పబ్లిక్ జంప్ సర్వర్ కి మీరు గమనించాల్సింది ఏంటంటే మన ఐపీ అడ్రస్ వచ్చి 98.130.51.96. ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది ఈ సర్వర్ కి ప్రస్తుతం అటాచ్ అయింది ఆర్ అసైన్ అయి ఉన్నది. బట్ లెట్స్ సపోజ్ ఫర్ సమ్ రీజన్ ఈ ఈ జంప్ సర్వర్ అనేది మనం స్టాప్ చేసాం అనుకోండి. జంప్ సర్వర్ స్టాప్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఈ ఎలాస్టిక్ ఐపీ కాకుండా ఈ పబ్లిక్ ఐపీ ఏదైతే ఉందో ఈ పబ్లిక్ ఐపీ అనేది ఈ సర్వర్ నుంచి రిలీజ్ అయిపోతుంది. సో ఈ సర్వర్ ఇన్స్టెన్స్ స్టేట్ అనేది స్టాప్ వెళ్ళిన వెంటనే ఐపీ అడ్రస్ అనేది రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ అయిపోయిన తర్వాత ఐపీ అడ్రస్ వుడ్ బి గాన్. సో 98.130 అనే ఐపీ అడ్రస్ అనేది సర్వర్ నుంచి డిలీట్ అయిపోతుంది. అండ్ మళ్ళీ మీరు EC2 ఇన్స్టెన్స్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఒక కొత్త ఐపీ అడ్రస్ అనేది దొరుకుతుంది. కొత్త పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది దొరుకుతుంది. సో దీనివల్ల మీకు వచ్చిన 2-3 ప్రాబ్లమ్స్ ఏంటి? మీరు కానీ మీ లోకల్ ఫైల్ సిస్టమ్ లో లేకపోతే స్క్రిప్ట్స్ లో సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ అనేది మీరు ఎక్కడ నోట్ డౌన్ చేసుకుంటే రేపు మీరు సర్వర్ పవర్ ఆన్ చేసిన వెంటనే బికాస్ ఐపీ అడ్రస్ మారిపోతుంది కాబట్టి ఆ స్క్రిప్ట్స్ లేకపోతే ఆ కన్వర్సేషన్స్ ఏవి పనిచేయవు. దట్ ఈస్ వన్ వెరీ వెరీ బిగ్ ప్రాబ్లమ్ విత్ నాన్ ఎలాస్టిక్ ఐపీ ఆర్ పబ్లిక్ ఐపీ. ఓన్లీ పబ్లిక్ ఐపీ అని అనుకోండి ఆ ప్రాబ్లం వస్తుంది. సో ఇది ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది. ఇలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఫోర్స్ స్టాప్ ఇన్స్టెన్స్ కూడా చేయొచ్చు. బికాస్ యువర్ ఎనీవేస్ స్టాప్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది మాయమైపోయింది. ఇక్కడ మీరు స్టార్ట్ ఇన్స్టెన్స్ అని చేశారు అనుకోండి. స్టార్ట్ ఇన్స్టెన్స్ రన్నింగ్ స్టేట్ కి వచ్చిన వెంటనే మీకు ఒక కొత్త ఐపీ అడ్రస్ అనేది దొరుకుతుంది 18.16.4.118. ఈ ఐపీ అడ్రస్ మనం ఇంతకు ముందు యూజ్ చేసుకున్న ఈ ఐపీ అడ్రస్ చాలా 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 డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు నేను ఈ సేమ్ కమాండ్ రన్ చేస్తే నేను SSH చెయ్యలేను. SSH అనేది పని చేయదు బికాస్ ఐపీ అడ్రస్ ఆఫ్ దట్ సర్వర్ మారిపోయింది. ఆ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ మారిపోవడం వల్ల నేను ఇలా చేయలేను. సో ఈ ప్రాబ్లం నుంచి బయటకు రావడానికి మన జంప్ సర్వర్ కి ఒక కాన్స్టెంట్ ఐపీ అనేది ఉంటే బాగుంటుంది. అంతే కదా? సో ఈవెన్ మనం సర్వర్ స్టాప్ చేసి స్టార్ట్ చేసిన ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అవ్వకూడదు. ఆ ఫెసిలిటీ కావాలంటే మీరు ఈ సర్వర్ కి ఒక ఎలాస్టిక్ ఐపీ అంటే కాన్స్టెంట్ పబ్లిక్ ఐపీ అనేది అసైన్ చేయొచ్చు.
ఈ కాన్స్టెంట్ పబ్లిక్ ఐపీ అనేది ఎక్కడ ఉంటుంది, ఇక్కడ కూడా ఉంది. సో నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ EC2 డాష్ బోర్డ్ లో కూడా ఎలాస్టిక్ ఐపీస్కి వెళ్తే మీకు ఇక్కడ ఎలాస్టిక్ ఐపీ అనే పేజ్ వస్తుంది. సేమ్ మీరు VPC లో కూడా ఎలాస్టిక్ ఐపీస్ కి వెళ్ళొచ్చు, రైట్? సేమ్ పేజ్ కి వెళ్తారు. ఇక్కడ నుంచి ఐపీని సెలెక్ట్ చేసి మీరు అసోసియేట్ ఎలాస్టిక్ ఐపీ చేయొచ్చు. ఇక్కడ మీరు మీ EC2 ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ అసోసియేట్ అని క్లిక్ చేయొచ్చు. అసోసియేట్ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇక్కడ అసోసియేషన్ ఐడి అనేది ఇన్స్టెన్స్ ఐడి, ఆ తర్వాత ఇక్కడ ఒక అసోసియేషన్ ఐడి అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టుకుంటే మీరు మళ్ళీ మీ EC2 డాష్ బోర్డ్కి వెళ్తే పాత 18 డాట్ సంథింగ్ ఉన్న ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అయిపోయి అది ఇప్పుడు ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అనేది చూపిస్తుంది. సో దిస్ ఇస్ ది ఎలాస్టిక్ ఐపీ దట్ వి గాట్. ఈ ఎలాస్టిక్ ఐపీ అనేది మనకి ఆ EC2 ఇన్స్టెన్స్ మీద కనిపిస్తుంది. 18.61.46.143 18.61.46.143 ఈ ఐపీ అడ్రస్ అనేది మీకు ఇక్కడ అసైన్ అయిపోయింది. ఇప్పుడు మీరు EC2 ఇన్స్టెన్స్ స్టాప్ చేసిన అది స్టాప్ స్టేట్ లో ఉన్న ఈ ఎలాస్టిక్ ఐపీ అనేది EC2 ఇన్స్టెన్స్ కి అటాచ్ అయి ఉంటుంది. అది మీకు రిలీజ్ అవ్వదు. సో ఈ EC2 ఇన్స్టెన్స్ స్టాప్ స్టేట్ కి వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేద్దాం. సో రన్నింగ్ స్టేట్ లో అయితే లేదు, సో అందుకు స్టాప్ స్టేట్ కి వెళ్ళిపోయి ఉంటుంది. ఇక్కడ ఇది స్టాపింగ్ స్టేట్ లో ఉంది. కొన్నిసార్లు EC2 ఇన్స్టెన్సెస్ ఒక ఎక్స్ట్రా 20-30 సెకండ్స్ తీసుకుంటాయి స్టాప్ అవడానికి. ఇది ఒక లినక్స్ సర్వర్, ఆల్రెడీ దీంట్లో మనం అడిషనల్ గా ఏది ఇన్స్టాల్ చేయలేదు. సో దిస్ షుడ్ బి స్టాప్డ్ వెరీ సూన్. చాలా తొందరగా స్టాప్ అయిపోవాలి. మీరు చూసినట్టుకుంటే EC2 ఇన్స్టెన్స్ స్టాప్ అయిపోయింది, స్టాప్ స్టేట్ కి వెళ్ళిపోయింది. బట్ మీకు ఇక్కడ ఉన్న పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అవ్వలేదు. ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఒక ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అని మీకు ఎలా తెలుస్తుంది? సేమ్ పబ్లిక్ ఐపీ కానీ ఎలాస్టిక్ ఐపీ దగ్గర కూడా మెన్షన్ అయినది అనుకుంది, దెన్ ఇట్ ఈస్ అ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్. అదే ఇక్కడ పబ్లిక్ ఐపీ మెన్షన్ ఉండి ఎలాస్టిక్ ఐపీ అనేది ఎంటీగా ఉంటే దట్ ఈస్ అ నాన్ ఎలాస్టిక్ ఐపీ. అంటే మీరు అలాంటప్పుడు మీరు EC2 ఇన్స్టెన్స్ స్టాప్ చేస్తే ఆ ఐపీ అడ్రస్ ని మిస్ అయిపోతారు. సో మళ్ళీ నేను ఇన్స్టెన్స్ ని స్టార్ట్ చేశాను, పెండింగ్ స్టేట్ కి వెళ్ళింది. అండ్ మీరు ఇలా చూసినట్టుకుంటే ఎలాస్టిక్ ఐపీ అనేది చేంజ్ అవ్వదు. సేమ్ 18.61.46.143 అనే ఐపీఏ దానికి రన్నింగ్ స్టేట్ లో ఉన్న కంటిన్యూ అవుతుంది. దిస్ ఈస్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్. సో మీ AWS అకౌంట్ లో ఏ సర్వర్ కైనా కాన్స్టెంట్ పబ్లిక్ ఐపీ కావాలనుకుంటే యూ విల్ గెట్ ఆ ఎలాస్టిక్ ఐపీ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎలాస్టిక్ ఐపీస్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి. ఆ డౌట్ ఏంటంటే NAT గేట్వేకి ఎందుకు ఈ ఐపీ అనేది అలోకేట్ చేసాం? వై NAT గేట్వేకి ఎలాస్టిక్ ఐపీ అలోకేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సో మీరు ఇక్కడ గుర్తుపట్టుకోవాల్సింది ఏంటంటే NAT గేట్వే అనేది ఎలా ఆపరేట్ చేస్తుంది. సో ఇది నా ల్యాప్టాప్ అనుకోండి, లెట్స్ సే ఇది నా సర్వర్ అనుకోండి, ఇది నా సర్వర్ ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్ అనుకోండి. ఈ సర్వర్ నుంచి నేను ఒక రిక్వెస్ట్ ని పంపినప్పుడు ఇది NAT గేట్వేకి వెళ్ళింది. ఈ NAT గేట్వే అనేది ఏం చేస్తుంది? మీరు కానీ OSI లేయర్, అగైన్ లేయర్ 4, లేయర్ 7, ఆ తర్వాత మీకు సెషన్ లేయర్ 4 నెట్వర్క్ డేటా లింక్ లేయర్ లో మీరు బాగా గుర్తున్నట్టుంటే ఐపీ అడ్రసెస్ అనేవి యాడ్ అవుతాయి ప్యాకెట్ కి, సెగ్మెంట్ కి. ఇవి యాడ్ అయ్యి ఒక సెగ్మెంట్ అవుతుంది. ఈ ఐపీ అడ్రసెస్ అనేవి ఒకటి డెస్టినేషన్ ఐపీ, ఇంకోటి సోర్స్ ఐపీ. సో ఇక్కడ ఈ NAT గేట్వే, ఈ రిక్వెస్ట్ NAT గేట్వే వరకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? ఈ NAT గేట్వే అనేది తన పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో ఆ పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది దీనికి ఈ ప్యాకెట్ కి అనేది అపెండ్ చేస్తుంది, యాడ్ చేస్తుంది. సో బయట ప్రపంచానికి అంటే బయట ఇంటర్నెట్ కి ఈ నెట్వర్క్ ప్యాకెట్ వెళ్ళినప్పుడు ఆ నెట్వర్క్ ప్యాకెట్ యొక్క సోర్స్ ఐపీ అనేది ఏదైతే ఉంటుందో అది పబ్లిక్ ఐపీ కిందే ఉంటది, పబ్లిక్ ఐపీ అడ్రస్ కింద ఉంటుంది. ఆ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇస్ నథింగ్ బట్ NAT గేట్వే యొక్క ఐపీ అడ్రస్. సోర్స్ ఐపీ అనేది ఇది ఉంది కాబట్టి మీరు సోర్స్ డెస్టినేషన్ అవి ఎక్కడో చూసారు. NACL ఫైర్ వాల్ రూల్స్ లో మీరు సోర్స్ డెస్టినేషన్ అనేది చూసారు. లెట్స్ సే మీ గూగుల్ క్లౌడ్ లో మీ EC2 ఇన్స్టెన్స్ అనేది గూగుల్ క్లౌడ్ లో ఏదో
యాక్సెస్ చేస్తుంది. అలాంటప్పుడు గూగుల్ క్లౌడ్‌లో ఒక NaCl ఉంటుంది కదా! ఆ NaCl మీద మీ NAT గేట్‌వే యొక్క ఐపీ అడ్రెస్‌ని ఇక్కడ వైట్ లిస్ట్ చేస్తాము. NAT గేట్‌వే ఐపీ అడ్రెస్‌ని వైట్ లిస్ట్ చేస్తాము. అందుకోసం ఈ ఐపీ అడ్రెస్ అనేది చేంజ్ అవ్వకూడదు. చేంజ్ అయ్యి ఫర్ ఎనీ రీజన్ చేంజ్ అయిపోతే సడెన్‌గా అప్లికేషన్స్, టాస్క్స్ అనేవి పనిచేయడం ఆగిపోతాయి. బికాజ్ కనెక్టివిటీ అనేది కుదరదు. కనెక్టివిటీ ఎందుకు కుదరదు? బికాజ్ ఫైర్ వాల్‌లో పాత ఐపీ అడ్రెస్ అనేది వైట్ లిస్ట్ అయిందది. పాత ఐపీ అడ్రెస్ వైట్ లిస్ట్ అయింది. ఐపీ చేంజ్ అయిపోతే ఆబ్వియస్ గా ఫైర్ వాల్ అనేది అలౌ చేయదు. ఫైర్ వాల్ అలౌ చేయకపోతే మనకి ఏ ఎర్రర్ మెసేజ్ వస్తుంది? 504 గేట్వే టైమ్డ్ అవుట్, గేట్వే టైమ్డ్ అవుట్ అనే మెసేజ్ అనేది వస్తుంది. సో దిస్ ఇస్ ది స్టోరీ బిహైండ్ ఈ ఐపీ. నాట్ గేట్వేకి ఒక ఎలాస్టిక్ ఐపీ ఎందుకు అసైన్ చేయాలంటే అది కాన్స్టెంట్ గా ఉండాలి. నాట్ గేట్వే అనేది మీరు రీక్రియేట్ చేసినా మీకు ఆ ఐపీ అడ్రస్ అసైన్ అవ్వాలి కాబట్టి యూ నీడ్ టు గెట్ ది కాన్స్టెంట్ పబ్లిక్ ఐపీ ఫర్ నాట్ గేట్వే. బికాస్ ఓన్లీ జీసీపీ కాదు, మీరు అజ్యూర్ లో కూడా మాట్లాడొచ్చు, మీరు వేరే AWS అకౌంట్ లో కూడా మాట్లాడొచ్చు. దేర్ ఆర్ మెనీ ప్లేసెస్ వేర్ దిస్ ఐపీ అడ్రస్ కెన్ బి వైట్ లిస్టెడ్. ఐపీ అడ్రస్ మారిపోయిన తర్వాత ప్రతి చోటకెళ్ళి మార్చడం అనేది చాలా పెద్ద మాన్యువల్ టాస్క్. అండ్ మీరు మర్చిపోయినట్టుగా అయితే లెట్ సపోజ్ మీరు మిస్ అయిపోయారు అనుకోండి, ఒక 2 ప్లేసెస్ లో దాన్ని అటాచ్ చేయడం ఆర్ అపెండ్ ఆర్ ఎడిట్ చేయడం. అలాంటప్పుడు కనెక్టివిటీ అనేది ఫెయిల్ అవుతుంది. పెద్ద అప్లికేషన్ అవుటేజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకోసం అసైన్ ది ఎలాస్టిక్ ఐపీ. ఎలాస్టిక్ ఐపీ గురించి మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏదంటే, లెట్ సపోజ్ నేను EC2 ఇన్స్టెన్స్ ని డిలీట్ చేస్తాను. సో నాట్ గేట్వే డిలీట్ చేస్తున్నప్పుడు ఎలా అయితే ఎలాస్టిక్ ఐపీ మన అకౌంట్ నుంచి వెళ్ళలేదో, EC2 ఇన్స్టెన్స్ డిలీట్ చేసినప్పుడు కూడా ఎలాస్టిక్ ఐపీ అనేది మన అకౌంట్ లోనే ఉంటుంది. సో మంచిదే కదా! మనకి ఎలాస్టిక్ ఐపీ మన అకౌంట్ లో ఉంటే మనకంటూ ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ దొరికినట్టే కదా! అది చాలా మంచిదే అని మనం అనుకోవచ్చు. దెన్ దేర్ ఇస్ అ స్మాల్ ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ ఏంటంటే ఎలాస్టిక్ ఐపీ, ఈ ఐపీ ఇన్ యూజ్ లో ఉన్నంత సేపు ఇట్ ఈస్ ఫ్రీ. ఇన్ యూజ్ లో ఉన్నంత సేపు ఇట్ ఈస్ ఫ్రీ అంటే అది నాట్ గేట్వే కి అసైన్ అయినా లేకపోతే EC2 ఇన్స్టెన్స్ కి అసైన్ అయినంత సేపు ఎలాస్టిక్ ఐపీ అనేది మీకు ఫ్రీగా దొరుకుతుంది. బట్ ఈ సిచ్యువేషన్ లో మన EC2 ఇన్స్టెన్స్ అనేది డిలీట్ అయిపోయింది కదా! టర్మినేటెడ్ స్టేట్ కి వెళ్ళిన వెంటనే ఆ ఎలాస్టిక్ ఐపీ అనేది ఒక ర్యాండమ్ అంటే వితౌట్ ఎనీ అసోసియేషన్ ఆర్ అలొకేషన్ అనే దాంతో ఉంటుంది. అసోసియేషన్ ఐడి అనేది ఏది ఉండదు. అసోసియేషన్ ఐడి ఉంటది కదా! ఈ అసోసియేషన్ ఐడి అనేది ఎలాస్టిక్ ఐపీ మీద లేకపోతే ఎలాస్టిక్ ఐపీకి AWS బిల్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. దిస్ ఇస్ బికాస్ AWS డజంట్ వాంట్ యూ టు రిజర్వ్ ఆర్ హోల్డ్ ఐపీ అడ్రసెస్. ఐపీ అడ్రసెస్ అన్ని మీ దగ్గర పెట్టుకుంటే ప్రపంచంలో ఆల్రెడీ ఓన్లీ 4 బిలియన్ ఐపీ అడ్రసెస్ ప్లస్ ఉన్నాయి. ఆ ఐపీ అడ్రసెస్ ఆల్రెడీ చాలా షార్ట్ గా ఉన్నాయి కాబట్టి IPv6 అంటే 128 బిట్ రేంజ్ ఐపీ అడ్రసెస్ అనేవి స్టార్ట్ చేశారు. అలాంటిది మనం ఐపీ అడ్రసెస్ ని వాడకుండా మన అకౌంట్ లో ఉంచుకుంటే ఆబ్వియస్ గా AWS ఇస్ నాట్ గోయింగ్ టు బి హ్యాపీ. అందుకోసం యాజ్ అ పెనాల్టీ AWS ఎలాస్టిక్ ఐపీ యూజ్ చేస్తున్నప్పుడు అయితే ఫ్రీ, బట్ ఎలాస్టిక్ ఐపీని మీ అకౌంట్ లో అసోసియేట్ అంటే మీ అకౌంట్ లో అలొకేట్ చేసుకొని దాన్ని యూజ్ చేయకపోతే మాత్రం AWS బిల్ చాలా ఎక్కువ పడుతుంది. సో మేక్ షూర్ అగైన్ నాట్ గేట్వే డిలీట్ చేసిన మరుక్షణం ఎలాస్టిక్ ఐపీని కూడా రిలీజ్ చేయాలి. ఎలాస్టిక్ ఐపీని మీరు రిలీజ్ చేయాలి. ఐపీని డిలీట్ చేయలేము ఆబ్వియస్ గా, ఇది ఒక పబ్లిక్ ఐపీ కాబట్టి ఈ ఎలాస్టిక్ ఐపీని మీరు రిలీజ్ చేయాలి. ఎలా రిలీజ్ చేస్తాం? సో మీరు ఎలాస్టిక్ ఐపీ మీద క్లిక్ చేసి యాక్షన్స్ కి వెళ్ళి ఇక్కడ రిలీజ్ ఎలాస్టిక్ ఐపీ అనేది క్లిక్ చేస్తారు. మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రస్తుతానికి ఎలాస్టిక్ ఐపీ రిలీజ్ అవ్వట్లేదు. ఎందుకు అంటే అసోసియేషన్ ఐడి అనేది ఇంకా ఉంది. అసోసియేషన్ ఐడి ఇంకెందుకు ఉందంటే EC2 ఇన్స్టెన్స్ టర్మినేట్ అయిపోయినా ఈ అసోసియేషన్ ఐడి అనేది రిలీజ్ అవడానికి మీకు అప్రాక్సిమేట్లీ ఇంకొక 2 to 3 మినిట్స్ అనేది పట్టొచ్చు. రైట్? సో AWS కన్సోల్ అనేది జస్ట్ రిఫ్రెష్ చేసుకుంటే మేబీ వెరీ సూన్ డేటాబేస్ అనేది అప్డేట్ అయ్యి మనకి ఇక్కడ అసోసియేషన్ ఐడి అనేది చేంజ్ అయిపోవచ్చు. ఈ అసోసియేషన్ ఐడి డిలీట్ అయిన మరుక్షణం మీరు ఐపీ అడ్రస్ ని రిలీజ్ చేసేయండి.
ఇంకొక 5 నిమిషాల్లో చేస్తానని మీరు వదిలేస్తే అది మర్చిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అందుకోసం మేక్ షూర్ దట్ యు ఆర్ డూయింగ్ అ క్లీనప్ యాక్టివిటీ యాజ్ వెల్. ఇప్పటి వరకు మనం AWS లో చేసిన ప్రతి దాంట్లోనూ నాట్ గేట్వే అండ్ ఎలాస్టిక్ ఐపీకే బిల్లు చాలా ఎక్కువ కనిపిస్తుంది. మీరు సర్వర్స్ ని ఒక ఫ్రెష్ AWS అకౌంట్ ఉందనుకోండి, మీ T3 మైక్రో, T2 మైక్రో అనే సర్వర్స్, T2 నానో అనే సర్వర్స్ ఎన్ని క్రియేట్ చేసినా మీకు ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే 1 year వరకు అది ఫ్రీగా ఉంటుంది. దెర్ ఇస్ అ క్యాలిక్యులేషన్ ఫర్ దట్. 780 odd hours అనేది మీకు ఫ్రీగా యాక్సెస్ అనేది దొరుకుతుంది ఫర్ ది సర్వర్స్. బట్ ఎనీవేస్ మనం అన్ని అవర్స్ వాడం కాబట్టి మీకు అవి అన్ని ఫ్రీగా అయిపోతుంది. బట్ నాట్ గేట్వే అండ్ ఎలాస్టిక్ ఐపీ అనేవి కొంచెం కాస్ట్లీ. సో ఇక్కడ మీరు ఎలాస్టిక్ ఐపీ అనేది అసోసియేషన్ ఐడి అనేది రిలీజ్ అయిపోయింది. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసి ఇప్పుడు రిలీజ్ ఐపీ సెలెక్ట్ చేస్తాను అండ్ ఇక్కడ రిలీజ్ అని కొడతాను. యాజ్ సూన్ యాజ్ వి రిలీజ్ ది ఐపీ అడ్రస్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఓకే, సో ఐపీ అడ్రస్ is gone. So this is how you would connect. So this is our entire VPC అన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ ది VPC లో మనం ఆల్రెడీ చాలా కాంపోనెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. లెట్స్ క్విక్లీ సమ్మరైజ్ ఆల్ ది కాంపోనెంట్స్. మనం VPC లో రీజియన్స్, అవైలబిలిటీ జోన్స్ అని ఉంటాయని చూసాం. ఈ VPC నుంచి సబ్నెట్స్ అనేవి క్రియేట్ చేసాం. ఈచ్ సబ్నెట్ అనేది ఒక అవైలబిలిటీ జోన్ లో ఉంటుంది అని చూసాం. సబ్నెట్ అనేది మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ లో ఉండదు అని చూసాం. వేరస్ వన్ అవైలబిలిటీ జోన్ కెన్ హ్యావ్ మల్టిపుల్ సబ్నెట్స్. ఈ తర్వాత మనం ఇంటర్నెట్ గేట్వే చూసాం. ఇంటర్నెట్ గేట్వే తర్వాత మనం రౌట్ టేబుల్ తర్వాత NACL తర్వాత సెక్యూరిటీ గ్రూప్ చూసాం. సెక్యూరిటీ గ్రూప్ తర్వాత మనం యాక్చువల్ గా EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దాన్ని కనెక్ట్ ఎలా చేయాలి, విండోస్ సర్వర్ అండ్ లినక్స్ సర్వర్ బోత్ ఎలా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలో చూసాం. విండోస్ సర్వర్ కి మీరు RDP యూజ్ చేశారు, లినక్స్ సర్వర్ కి మీరు SSH అనేది యూజ్ చేశారు. ఈ టాపిక్స్ అయిన తర్వాత మీరు ఒక EC2 ఇన్స్టెన్స్ ని ఒక రౌట్ టేబుల్లో మీరు ఇంటర్నెట్ గేట్వే అనే రౌట్ డిఫైన్ చేస్తే అది పబ్లిక్ రౌట్ టేబుల్ అవుతుంది అని చూసారు. ఆ పబ్లిక్ రౌట్ టేబుల్ ఉన్న EC2 ఇన్స్టెన్స్ ని ఇంటర్నెట్ కనెక్ట్ చేయాలంటే ఎలాంటి NACL నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ రూల్స్ అనేవి ఎనేబుల్ చేయాలో మీరు చూసారు. ఆ తర్వాత ఈ పబ్లిక్ సబ్నెట్ లో ఉన్న EC2 ఇన్స్టెన్స్ నుంచి ఒక ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న EC2 ఇన్స్టెన్స్ కి ఎలా కనెక్ట్ అవ్వాలో చూసాం. ఆ తర్వాత ఇవాళ క్లాస్ లో మనం ఈ ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్ నుంచి ఇంటర్నెట్ కి ఎలా కనెక్ట్ అవ్వాలో కూడా చూసాం. ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలంటే మనకి నాట్ గేట్వే అనే కాంపోనెంట్ కావాలి. ఈ నాట్ గేట్వే అనేది ఏ సబ్నెట్ లో క్రియేట్ చేయాలి, ప్రైవేట్ సబ్నెట్స్ లో ఎందుకు క్రియేట్ చేయకూడదో కూడా కొంచెం డీటెయిల్ గా మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ నాట్ గేట్వే క్రియేట్ చేస్తున్న ప్రాసెస్ లో ఎలాస్టిక్ ఐపీ గురించి కూడా తెలుసుకున్నాం. And that's it for today's class. మీకు అన్ని క్లాసెస్ నచ్చినట్టుకుంటే ప్లీజ్ లైక్, షేర్ ది వీడియోస్ అక్రాస్. అండ్ మీరు కానీ ఛానల్ కొత్తగా ఉన్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ హ్యావింగ్ ఎ గ్రేట్ డే.